ఈరోజు నీకు సిలువ విలువ తెలుసో లేదో కానీ నేను చెప్తాను, దేవుడి కోపం అంతా కుమారుడు ఆ సిలువ మీద మరణించి అనుభవించి నీకు క్షమాపణ, నీ స్థానంలో ఆయన మరణించి ద జడ్జ్మెంట్ ఇస్ డన్ ఆన్ ద క్రాస్. ఎప్పుడైతే నువ్వు సిలువను చూస్తావో, సిలువలో వేలాడి యేసును చూస్తావో, నీకు ప్రేమ కనబడుతుంది, నీకు కరుణ కనబడుతుంది, నీకు క్షమాపణ కనబడుతుంది, నీకు నిత్య జీవం కనబడుతుంది, నీకు వాగ్దానాలు కనబడుతుంది, నీకు ఆదరణ కనబడుతుంది, ఉన్నపాటున రాయ్యా అనే ప్రేమ కనబడుతుంది, నీకు కృప అనుగ్రహించబడింది. బట్ హే వెయిట్, నువ్వు సిలువను చూసినప్పుడు నీకు ప్రేమ, కృప, కరుణ ఇవన్నీ కనబడుతుంది. కానీ తండ్రి సిలువను చూసినప్పుడు ఏం కనబడుతుంది? లోక పాపమంతా అక్కడ కనబడుతుంది. గాడ్స్ జడ్జ్మెంట్, గాడ్స్ ఫైర్, గాడ్స్ పనిష్మెంట్. ఇదిగో నువ్వు చేసిన పాపానికి ఇక్కడ శిక్ష. ఈ గుర్ర చావాలి, ఈ గుర్ర చేస్తానే కానీ నీకు క్షమాపణ లేదు. అక్కడ గుర్రకి దయ చూపిస్తా లేదు. అయ్యో పాపం గుర్ర ఏడుస్తుంది, వదిలేద్దామే. నో 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 నో, యు హావ్ టు కిల్ ఇట్. ఆ రక్తం కారాల్సిందే. అయ్యో రక్తం పాపం. నో నో నో, ఆ గుర్ర చావకపోతే నువ్వు చావాలి. అందుకని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుణ్ణి బలిచ్చాడు.